తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం 5గా ఉంది, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యం 5గా ఉంది, అవమానం 4గా ఉంది. వీరు 5 రూపాయలు సంపాదించగలిగితే 14 రూపాయల ఖర్చు ఉంది. అంటే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా అప్పు తీసుకొచ్చుకోనైనా మనం ముందుకు సాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా అని ఎక్కువ రుణాలు చేయకూడదు. రాజ్యపూజ్యం 5గా ఉంటుంది, అవమానం 4గా ఉంటుంది. 5గురు మెచ్చుకొని మిమ్మల్ని శభాష్ అంటే 4గురు మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళుగా ఉంటారు, కించపరిచేవాళ్ళుగా ఉంటారు, వెనక్కి లాగేవాళ్ళుగా ఉంటారు. ఈ సమాజంలో మీరు ముందుకు సాగడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు. కొత్త ఇంట్లోకి వెళ్ళాలి, కొత్త ఇల్లు కొనుక్కోవాలి, గృహప్రవేశం చేయాలనేటువంటి ఆలోచనలన్నీ కూడా మీకు తప్పకుండా అమలు జరుగుతాయి. అలాగే సమాజంలో ఆదాయం బాగుంటుంది. మీకు వ్యాపారాలన్నీ కూడా మంచి లాభసాటిగా ఉంటాయి, మంచి లాభాలు పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది, అదృష్టంగా ఉంటారు, అనుకోని విధంగా ముందుకు సాగుతుంటారు. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో పడిన బాధలన్నీ కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. దేవతల గురువు అయిన బృహస్పతి మీ సొంత ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి గురుబలం బాగుంటుంది, డబ్బు రావడం బాగుంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, అదృష్టం మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది. పెట్టుబడులు పెడతారు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడిపేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆనందదాయకంగా ఉంటారు, ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడిపేటువంటి సంవత్సరం ఈ పరాభవం సంవత్సరం. ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా అందరూ సహకరిస్తారు, అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెడతారు, సంతోషదాయకంగా ఉంటారు, కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచుతారు. సంపద కంటే వ్యయం 3 రెట్లు ఉంటుంది. అయితే సంపద 5 రూపాయలు మీరు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు ఉంటుంది. అయినా మీరు ఏం భయపడవలసిన అవసరం లేదు. గురుబలం మీకు బాగుంది. దేవతల గురువు అయినటువంటి బృహస్పతి మీ చెంతనుండగా మీరు ఎందుకు భయపడవలసిన అవసరమే లేదు. ఎంతటి కష్టాన్నైనా సరే అధిగమిస్తారు, విజయాన్ని సాధించగలుగుతారు. ఖర్చులు కూడా ఉంటాయి, ఖర్చులు లేకుండా ప్రపంచంలో ఎప్పుడు ఉండదు. అధికమైనటువంటి ఖర్చులు పెట్టకుండా మితంగా ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోండి. ఎప్పటి నుంచో గృహం కొనుక్కోవాలి అనేటువంటి మీ ఆశ నెరవేరుతుంది. వాహనాలు కొత్త కొత్త లగ్జరీ వాహనాలు కొనుక్కోవాలంటే మీ ఆశ నెరవేరుతుంది. అలాగే మిమ్మల్ని ఆదరించేవారు ఎక్కువ మంది ఉంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ఎదుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంఘంలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఉంటారు. ఇంకా స్నేహితులు బంధువులతోటి కొంచెం ఆచితూచి మాట్లాడండి. దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలనుకున్నప్పుడు మీరు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి, లక్ష్మీ గణపతిని ధ్యానం చేసుకోండి. తప్పకుండా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మా దగ్గర కొన్ని నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్, అలాగే మీకు బ్లాక్ మ్యాజిక్ కానీ, పితృదోషాలకు కానీ, మహాకాళ సర్పదోషానికి కానీ, పిల్లలు జ్ఞాపక శక్తి లేకపోతున్నారా, మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్, రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. కింది నెంబర్కి నన్ను సంప్రదించండి. మీరు ఉన్నటువంటి లోపాలని సరిచేస్తూ అద్భుతంగా మీరు ఎదగడానికి మార్గాన్ని చూపిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.